యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆయన్ని మీరెంతగా ప్రేమిస్తున్నారో అంతకు మించిన ప్రేమ ఆయనకి మీ మీద ఉంటుంది. మిమ్మల్ని చూడాలని ఆయనకు కూడా ఆశగా ఉంటుందండి. మీరు చెప్పేది నిజమా? నాన్న కూడా చూడాలనిపిస్తూ ఉంటుందా? ప్రపంచంలో ఏ తల్లిదండ్రుల ప్రేమ అబద్ధం కాదండి. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినంతగా పిల్లలు తమ పేరెంట్స్ని ప్రేమించలేరేమో. సర్లేండి, మీరు ఈ రూమ్లో, మావయ్య గారు తన రూమ్లో ఉంటే మీరు ఒకరినొకరు చూసుకునేది ఎలా? మీరు అలా బయటకు రండి, అప్పుడు మావయ్య గారు కూడా హాల్లోకి వస్తారు. రండి. అలా చూస్తున్నారేంటండి? రండి మీరు. అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాటున్నానెందుకో సరే, నేను వస్తాను, మీరు వెళ్ళండి. సారీ అండి. పర్వాలేదండి. త్వరగా రండి. సరే. ఏంటన్నయ్యా మీరు చెప్పేది? రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించి ప్లాన్ చేశాను సిస్టర్. నేను చెప్పినట్టు చేస్తే ఈ ఇల్లు ఆస్తి మన సొంతం అవుతాయి. అవునదినా, వాళ్ళ పీడ మనకి శాశ్వతంగా విరగడైపోతుంది. అయితే మాత్రం అలా ఇంజూర్ చేయడం కరెక్ట్ కాదు. మా అమ్మ నాన్న గాయపరచమంది ఈ అత్తయ్యను కాదంట, పెద్ద అత్తయ్యను. ఆవిడని మెట్లపై నుంచి కింద పడేయాలంట. లేదు కుమారి, నేను మీ మావయ్యని లాక్కున్నా సుమిత్రక్క నన్ను ఏమీ అనలేదు. పని మనిషిని చేసి స్టోర్ రూమ్లో పడేసినప్పుడు కూడా పల్లెత్తు మాట కూడా ఎదురు చెప్పలేదు. ఎంతసేపు తన పూజలు అవి తప్ప ఎప్పుడు మన జోలికి రాలేదు. అలాంటి సాధు మనిషిని గాయపరచడం అంటే వినడానికే ఏదోలా ఉంది. అవును అంకుల్, చిన్నప్పుడు మా పెద్దమ్మ నన్ను బాగా చూసుకుంది. ఇన్ఫ్యాక్ట్ మా మామ కన్నా పెద్దమ్మ ఎక్కువ కేర్ తీసుకుంది. అలాంటి పెద్దమ్మను హర్ట్ చేయడం అంటే... సరే అల్లుడు, ప్లాన్ డ్రాప్ అయిపోదాం. 2-3 రోజుల్లో దివ్య మీ నాన్నగారిని తన వైపు తిప్పుకుంటుంది. ఆటోమేటిక్గా ఆ పెద్దమ్మడు కూడా వాళ్ళ వైపే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇల్లు వాళ్ళ సొంతం అవుతుంది, మనం పరాయి వాళ్ళం అవుతాం. గీత చెరిపేసి దివ్య మనల్ని బయటికి గెంటేస్తుంది. నో, అలా జరగకూడదు. ఈ ఇల్లు ఆస్తి మనదే కావాలి. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఎలా వదినా? కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. మనసుని రాయి చేసుకోవాలి. అప్పుడే మనకి కావాల్సింది మనకి దక్కుతుంది, లేదంటే ఉన్నది కూడా పోతుంది. నా కోపం ఆ దివ్య మీద తప్ప సుమిత్రక్క మీద కాదు. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి అయిష్టంగానే ఒప్పుకుంటున్నాను. అదేదో మీరే చెయ్యండి, నా వల్ల కాదు. మీరేమంటారు అల్లుడు గారు? నా వల్ల కూడా కాదంకుల్. మా మోకే అంత కాబట్టి
ఏం చేస్తారు మీరే చేయండి. పైకి కనిపించరు గాని ఈ తల్లి కొడుకులకి ఆ తల్లి కొడుకుల మీద ప్రేమ ఉన్నట్టుందయ్యా. ఉండకుండా ఎలా ఉంటుంది? ఎంతైనా ఒకే భర్తను కట్టుకున్న ఆడవాళ్ళు, ఒకే తండ్రికి పుట్టిన కొడుకులు. ఆ మాత్రం మమకారం ఉండదా మరి? మమకారం మట్టి మసి ఏదైనా సరే దివ్యక్క వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నాన్న. పెద్దత్తయ్య గారు కింద పడిపోవాలి, హర్షబాబు గారు తల్లి పిల్ల పోవాలి, దివ్యక్కతో ఎలాగైనా సరే గొడవ పడాలి, దివ్యక్క మంగం తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఇల్లు ఆస్తి మనది కావాలి, అంతే. అదే కదే మీ అత్తయ్యతో అల్లుడి గారితో చెప్పాం. ఇప్పుడు అదే చేయబోతున్నాం. యాదవ పనులకి మంచి ముహూర్తాలు ఎందుకే? వెంటనే అమలు చేద్దాం. పదండి. ఏమండి, కాఫీ తీసుకోండి. మీరు తాగారా? మీరు తాగండి. అరే, ఎందుకండి? మీరు తాగండి. ఇంకా పాలున్నాయండి. ఉంటే ఉండనివ్వండి, ఇలా పంచుకుంటే బాగుంటుంది కదా. ఇందాక టిఫిన్ తింటున్నప్పుడు నాన్న కనిపించలేదు, అమ్మ కూడా కనిపించలేదండి. అత్తయ్య గారికి మన మీద కోపం వచ్చిందేమోనండి, అందుకే అలా మాట్లాడారు. అమ్మ మనల్ని అపార్థం చేసుకోకముందే అమ్మ కోసం నాన్న కోసం మనం ఇంట్లో ఉంటున్నట్టు అమ్మతో చెప్పాలండి. నేను అదే అనుకుంటున్నానండి. అత్తయ్య గారితో ఒకసారి మాట్లాడాలి, అసలు విషయం చెప్పాలి. హర్షితోనూ దివ్యతోనూ ఓసారి మాట్లాడాలనుంది. వాళ్ళని అపార్థం చేసుకున్నారేమో. ఎలా మాట్లాడాలి? ఎదురుపడి మాట్లాడితే ఆయన ఏమైనా అనుకుంటారేమో. ఖచ్చితంగా మావయ్య గారు చూస్తే అత్తయ్య గారి మీద కోపడతారు. మరి ఎలాగండి అమ్మతో మాట్లాడడం? ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు ఆయనకు తెలిసే అవకాశం లేదు కదా. మావయ్య గారికే కాదు, ఇంట్లో ఎవరికి తెలిసే అవకాశం ఉండదండి. అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం. హలో సార్, నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. శంషాబాద్లో మీ ఫామ్ హౌస్ పక్కన ఓ ప్లేస్ అమ్మకానికి వచ్చింది. మీరు కొనుక్కుంటానంటే నేను డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాను. ఆ విషయాలన్నీ మా పెదబాబు చూసుకుంటున్నాడు, తనకు ఫోన్ చేయండి. ఇందాకే హర్షబాబుకి ఫోన్ చేశాను సార్, రీచ్ అవ్వట్లేదు. అలాగా, ఒక్క నిమిషం, తనకే ఫోన్ ఇస్తాను. పెదబాబు, పెదబాబు, పెదబాబు. ఏమండి, నాన్న పిలుస్తున్నట్టు అనిపిస్తోందండి. అనిపించడం కాదండి, నాకు కూడా మావయ్య గారి పిలుపు వినిపించింది. పెదబాబు, పదండి. పదండి. పెదబాబు, నీకు ఫోన్ రా. ఇంటిని 2 భాగాలు చేస్తూ హాలు మధ్యలో ఒక గీత గీయండి. నేను చచ్చేంత వరకు ఈ గాయం మానదు, ఈ గీత చెరగదు. నాన్నా, మావయ్య, నాన్నా,
ఆయన పిలుపు నిజమని ఎంతో సంతోషించాను. మర్చిపోయి పిలిచారని ఇప్పుడే అర్థమైంది. ఆ పిలుపుని త్వరలోనే నిజం చేస్తానత్తయ్య. మళ్ళీ మీ కళ్ళల్లో సంతోషం చూస్తాను. ఏమండి, మావయ్య గారు ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోయి పిలిచుండొచ్చు. మీపై మమకారాన్ని ఆయన ఎప్పటికీ మర్చిపోరండి. ఏమైంది ప్రసాద్? ఎందుకు నువ్వు పెట్టిన రూల్స్ అని నువ్వు బ్రేక్ చేసుకుంటున్నావు? కాసేపు బయటికి వెళ్ళు. ఏంటి? ఐఎమ్ టెలింగ్ యూ, లీవ్ మీ అలోన్. ఏమైంది సిస్టర్? ఇందాక మీరు నాతో ఏదో ప్లాన్ చెప్పారు, అది వెంటనే అమలు చేయండి. అంకుల్, మా డాడీలో మార్పు రాకముందే మీ పని పూర్తి చేయండి. ఈ స్కూలేనా? ఈ స్కూలే అన్నా. పొద్దున్నే చారుకేసగాడు ఈ స్కూల్లోనే డ్రాప్ చేశాడు. ఇంకాసేపట్లో స్కూల్ వదులుతారు, పాప బయటకు వస్తుంది. పాపని తీసుకెళ్ళడానికి చారుకేసగాడు వస్తాడు కదా. వాడు రాకపోతే పాప ఒక్కతే పోతుంది. వాడు వస్తే ఇద్దరిని కలిపి చంపేద్దాం. యో త్వరగా కానీ. అయినా మెట్ల మీద ఈ నూనె పోయడం లాంటి పాత చింతకాయ పచ్చడి ప్లాన్లు తప్ప నీకు కొత్తగా ఏం తట్టలేదా? ఓసి పిచ్చి మొహమా, ఇది తరతరాలుగా తెలుగు సీరియల్స్లో వస్తున్న ఆనవాయితీ ఐడియానే. ఆడియన్స్ దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. వాడిన ప్రతిసారి వర్కౌట్ అయ్యి టీఆర్పీని జమ్మని తెచ్చిపెట్టే టాప్ ఐడియా. సర్లేవయ్యా, పైన పెద్దవాడిని కిందకెలా రప్పిస్తాం? పైకెళ్ళి అమ్మా మెట్ల మీద ఆయిల్ పోసాం, కిందకొచ్చి జారిపడి కాలో చేయో విరక్కొట్టుకోమని రిక్వెస్ట్ చేద్దాం. ఊరుకోయ్యా, పేరంటానికి వెలిచినట్టు అలా వెళ్ళి చెప్తే ఎవరైనా వస్తారా కదా? ఆవిడ కిందకి ఎలా రప్పించాలో అది ఆలోచించు. జాగ్రత్త సిస్టర్. నెమ్మది వదినా. మెట్లపై ఆయిల్ పోసిన అడ్డగాడదెవరు? నేనే సిస్టర్. బుద్ధుందా మీకు? ఎందుకు ఇలా పోసారు? నేను కింద పడి నడుం విరగొట్టుకోవాలనా? కాదు వదినా, పెద్దావిడ కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవాలని.
ఈ ముక్క నాతో ముందే చెప్పాలి కదా. మీ ఇష్టానికి ప్లాన్ చేసేస్తారా? మీరే కదా సిస్టర్ త్వరగా పెద్దావిని కింద పడేయమని చెప్పింది, అందుకని. ఏదైనా నాతో చెప్పి చెయ్యండి. అనవసరంగా పట్టుకున్నాం. కింద పడి ఈవిడ కూడా నడుము విరుగుంటే వీల్ చైర్లో పడేసేవాళ్ళం. దరిద్రం వదిలిపోయింది. అదే నేను అనుకుంటున్నానయ్యా. సర్లే, ఎందుకీ పెద్దవాడిని కిందకెలా రప్పించేది? అవునే, ఎలా? అన్నా పాప వస్తుంది. మంగమ్మా, సుమిత్ర, అమ్మా, సుమిత్ర ఏమైంది? సుమిత్ర ఏమైంది? కాలు. సుమిత్రక్క, అయ్యో ఏమైంది? మెట్లపై నుంచి కింద పడిపోయింది అన్నయ్య. అయ్యో పాపం. చిన్నబాబు, డాడ్ అర్జెంట్ గా డాక్టర్. అలాగే డాడ్. ఫోన్ చేయి. అమ్మా, హలో.